నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సిరీస్ 65. ఇప్పుడే గుంటూరు కారం సినిమాకు వచ్చిన ఎట్లుందో మాట్లాడుకుందాం. కుల్లా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టురి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాతలు ఒక లైక్ కొట్టురి, కొత్తలు మీకు నచ్చిన కళ్ళ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. దీనికంటే ముందు హనుమాన్ సినిమా రివ్యూ పెట్టినా, ఆ చూడని వాళ్ళు ఉంటే చూడురి. ఖతర్నాక్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, నచ్చుతుంది. ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయరి. చలో, గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, అట్నే తారాగణం భారీ ఉన్నదనుకోర్రి. అఫ్కోర్స్ భారీ తారాగణంతో ఉన్న భారీ బడ్జెట్ సినిమా గుంటూరు కారం. సినిమా ఎట్లుందో చెప్పాలంటే, మీరు అథారిటీకి దారే చూసిరా, అలా వైకుంఠపురంలో చూసిరా, రంగస్థలం చూసిరా, ఇంకా ఏంది అజ్ఞాతవాసి చూసిరా. అట్నే ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలు, దాంతోపాటుగా తెలుగు సినిమాలలో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు అట్లాంటివన్నీ చూస్తే ఆ సినిమాలన్నీ మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. అట్లా వచ్చిపోతూ ఉంటాయి సినిమా చూస్తూ ఉంటే. ఎందుకు ఏంటిది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎట్లుందంటే, ఓకే, మనకి ఎక్కడ పెద్దగా బోర్ కొట్టి అది సినిమా నడుతూ ఉంటుంది, మంచిగా ఉంటాయి. అక్కడక్కడ కామెడీ ఉంటుంది, ఏంటంటారు పంచులు ఉంటాయి, కమెడియన్స్ ఉన్నారు, మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ తరపున అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. అందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని అద్భుతంగా పోషించారు. కాకపోతే ఆ క్యారెక్టర్లన్నీ మనం ఇదివరకు వేరే సినిమాలలో చూసిన క్యారెక్టర్లు ఎక్కువ కొడుతుంటాయి. లైక్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏమో రంగస్థలంలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ లెక్క, ఇంకా చాలా సినిమాలలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ లెక్క కొడుతూ ఉంటుంది. ఇక మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఏమో మనకి అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి లాగా, అలా వైకుంఠపురంలో మన అల్లు అర్జున్ గారి లెక్క, అట్నే అజ్ఞాతవాసులో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లెక్క అట్లా కొడుతూ ఉంటుంది. ఇక ఇది ఎవరు మన రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, అంటే మహేష్ బాబు గారి మదర్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ చూస్తుంటే మనకి ఇదికు నదియా క్యారెక్టర్ ఉంది కదా మనకి అత్తారింటి దారేదిలో, అట్లా కొడుతుంటుంది. అటు టబు క్యారెక్టర్ ఉంది కదా మన ఏం సినిమా ఇది, అలా వైకుంఠపురంలో టబు క్యారెక్టర్ ఉంది కదా, అట్లా కొడుతుంటుంది. అఫ్కోర్స్ త్రివిక్రమ్ గారి సినిమాలు ఈ మధ్య ఎట్లుంటాయంటే, ఒక సినిమాలో కొడుకుని వదిలేసిన సినిమా ఉంటుంది, ఇంకోటేమో కొడుకుని వేరే వాళ్ళకి మార్చిన సినిమా ఉంటుంది, ఇంకో సినిమాలేమో అత్త ఎక్కడికో పోతుంది, అత్తను రప్పించాలి, ఇంకో సినిమాలేమో ఆ అత్త వీళ్ళ ఫ్యామిలీని దేకదే అట్లా కొద్ది అడిదిప్పి మచ్చిపుచ్చి మారేడి చేసి గదే మామిడికాయ అని చెప్పి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటాను ఈ మధ్య సినిమాలు. అఫ్కోర్స్ అందులో అలా వైకుంఠపురంలో మంచి కథ ఉంటుంది. ఈ సినిమాలో మనకు లోపించేది ఏంటంటే, మంచి కథ లోపిస్తుంది. జస్ట్ సింగిల్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ మీద ఫస్ట్ ఆఫ్ అంతా మళ్ళీ గది రిపీట్ అవుతూ ఉంటుంది. సేమ్ ఎపిసోడ్ మళ్ళీ కొద్దిగా స్క్రీన్ ప్లే మార్చి, డైలాగులు మార్చి, ఒక ఫైట్ మార్చి చక్కని మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ 3 సార్లు 4 సార్లు అది వచ్చిన తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో స్టోరీ ఇంకొక రకంగా కొద్దిగా రివీల్ చేస్తే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ తోటి సినిమా ఓడుస్తుంది. ఎక్కడైనా బోర్ కొట్టిందంటే బోర్ అయితే కొట్టలేదు అబ్బా, ఇది మాత్రం వాస్తవం, బోర్ అయితే కొట్టలేదు. కాకపోతే సినిమా ఏమనిపిస్తుంది, ఏం లేదు కదా సినిమాలో అనిపిస్తుంది. గా టైప్ ఆఫ్ సినిమా. ఇందులో అద్భుతమైన ప్లస్ పాయింట్ ఎవరంటే మహేష్ బాబు గారు. సూపర్ అంటే సూపర్ ఉన్నారు. ఏం అందంగా ఉన్నారు భయ్, ఏం అందంగా ఉన్నారు, మామూలు అందం కాదు. యంగ్ హీరోలు ఎక్కువ ఉన్నారు. చాలా గ్లామరస్గా, చాలా గ్లామర్ అనేది, చాలా హ్యాండ్సమ్గా, చాలా ఏంది సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నట్టుకున్నారు. ఇక డాన్స్ మాత్రం ఇర్రగా తీసిరంటే నెక్స్ట్ లెవెల్లో డాన్స్ చేసిరు. అబ్బాబ్బాబ్బా, నాకు తెలిసి మహేష్ బాబు గారి సినిమాలలో అన్నిటికంటే ఎక్కువగా డాన్స్ చేసిన సినిమా, అద్భుతంగా డాన్స్ చేసిన సినిమా ఈ సినిమానే అని చెప్పొచ్చు. ఈవెన్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి కూడా ఒక డైలాగ్ వస్తుంది అన్నట్టు, మన కెరీర్లో ఇంత గట్టిగా డాన్స్ చేసింది ఎప్పుడు లేదమ్మా, ఇదే ఫస్ట్ టైం అని ఒక డైలాగ్ ఉంటుంది. సో అటువంటి మంచి డైలాగులు కూడా ఉంటాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు అక్కడ, మాటల మాంత్రికుడు. ఆయన మాటలతో మ్యాజిక్ చేసేస్తాడు. అఫ్కోర్స్ ఒకటే సీన్ని మళ్ళీ రిపీట్ అయ్యి చూపించినా కానీ మనకి ఆ మాటలు వేరే అయ్యేసరికి వేరే రకంగా కొడుతుంది. ఒకటే సీన్ ఫస్ట్ హాఫ్లో జరిగేదంతా ఒకటే సీక్వెన్స్, కాకపోతే ఆ మాటలతోటి ఆ సిచ్యువేషన్స్ కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. కాబట్టి ఏం లేదు, ఒకటేమో ఆనియన్ దోశ, ఇంకోటి రోస్ట్ చేసిన దోశ, ఇంకోటేమో బటర్ దోశ, ఇంకోటేమో ఉప్మా దోశ అన్నట్టుగా ఆ మారుతూ ఉంటుంది. కానీ దోశ అనేది మాత్రం కామన్ అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా గట్లనే పోతుంది అన్నట్టు. ఓకే, ఇక చెప్పాలి. శ్రీలీల క్యారెక్టర్ ఎట్లుంటుందంటే, మనకి కలేజా సినిమాలో అనుష్కని చూసినట్టుగా ఉంటుంది. తనికెళ్ళ భరణి గారి డాటర్ లెక్క చేస్తూ ఉంటుంది కదా, విలన్ సైడ్ ఉన్నట్టుగానే ఉంటుంది కానీ విలన్ సైడ్ కాదన్నట్టుగా. సేమ్ ఇక్కడ మురళీ శర్మ గారి డాటర్ లాగా ఉండి విలన్ సైడ్ ఉంటూనే విలన్ లాగా కాకుండా ఉన్న వాళ్ళ కూతురు అన్నట్టుగా ఉంటుంది మనకి శ్రీలీల క్యారెక్టర్. అనుష్క క్యారెక్టర్ లాగా సమంత క్యారెక్టర్ లెక్క కూడా కొడుతుంటుంది పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు. మనకి ఏది మన అత్తారింటికి దారేదిలో గతం మరిచిపోయిన అనుష్క టైప్లో ఆ టైప్లో క్యూట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగ తీసింది, నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ డాన్స్ చేసింది. అండ్ శ్రీలీల అద్భుతంగా డాన్స్ చేస్తుందని మనకు తెలుసు. ఇంత డాన్స్ చేస్తున్న పర్సన్ పక్కన మహేష్ బాబు గారు జస్ట్ నిలబడి అటు ఇటు వాక్ చేస్తారేమో అనుకున్నాం, కానీ కాదు. శ్రీలీలతో పోటీ పడతా
అద్భుతంగా డ్యాన్స్ చేసారు. ఇది మాత్రం వాస్తవం అబ్బా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అండ్ మహేష్ బాబు గారు మంచి ఫిజిక్ కొంచెం పెంచుతున్నట్టున్నారు. మనకు అది షర్ట్లు వేసి కవర్ చేసారు, కానీ ఇట్లా ఈ మెడ దగ్గర ఇదంతా చూస్తా అంటే పర్సనాలిటీ అది పెరుగుతున్నది అన్నట్టుగా, అంటే 6 ప్యాక్కి రెడీ చేస్తున్నట్టున్నారు, అది మనకు అర్థమవుతుంది. అండ్ జగపతి బాబు గారు ఉన్నారబ్బా, ఎందుకు వాడిరో తెలియదు, ఊరికినే వాడేసారు సినిమాలో. జస్ట్ లైక్ మనకి అతడు సినిమాలో బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఉంటుంది చూసిరా, ఆడి మొగాడు రబ్బుజ్జి, ఆ టైప్లో జస్ట్ వచ్చిపోయే క్యారెక్టర్, జస్ట్ ఫన్నీ క్యారెక్టర్గా పెట్టారు. సునీల్ గారి క్యారెక్టర్ భలే అనిపించింది, ఓపెనింగే ఉంటుంది. కాకపోతే సునీల్ గారిని అట్లా కనిపిస్తే ఇట్లా చంపేస్తారు, అయిపోయి ఆ తర్వాత ఒక విగ్రహం పెడతారు. ఏందో అసలు ఆయన క్యారెక్టర్ ఏదైనా ఉన్నా బాగుండేదేమో అనిపించింది. అంటే జస్ట్ అట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రామ్మ మెరుపు దిగారంగానే వచ్చిపోయినట్టుగా అనిపించింది. ఇక ఫాదర్ క్యారెక్టర్ చేసిన జయరామ్ గారు ఉన్నారు కదా, అదే మనకి అలా వైకుంఠపురంలో ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సేమ్ అట్నే సైలెంట్గా ఉంటారు, పెద్దగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు ఆ పాపం ఆయనతో, కానీ ఆయనతో ఏం మాట్లాడారు, సైలెంట్గా ఉండి పాటలు వింటున్నట్టుగా చూపిస్తారు. వన్ సెకండ్ ఏమో అన్నీ అంటే రకరకాల సినిమాల్లోంచి క్యారెక్టర్లను తీసుకొచ్చి ఒక సినిమాలు వేసి నడిపించినట్టుగా అనిపించింది సినిమా అయితే. అంటే సినిమాలో ఎక్కడ కూడా పెద్దగా బోర్ ఏం అనిపించదు, కానీ కొద్దిగా ల్యాగ్ అంటే లెంతీగా అనిపిస్తుంది సినిమా. అంటే స్లో నరేషన్ ఉంటుంది, మాటలు బాగుంటాయి. ఆఫ్కోర్స్ మాటల మాదిరి గురించి మాటలు మనకి ఎప్పుడు బాగానే వస్తాయి, పంచులు బాగుంటాయి, నవ్విస్తాయి. కొన్ని జాగాల్లో కొంచెం బాగానే అనిపిస్తాయి, కొన్ని జాగాల్లో కొంచెం లాగ్ అనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ గుంటూరు కారం అనే టైటిల్ ఎందుకు పెట్టి ఊరికే అంటే మిర్చి యార్డ్లో ఆయన ఉంటాడు, ఆయన మిర్చి యార్డ్లో మిర్చి వ్యాపారం చేస్తాడు కాబట్టి గుంటూరు కారం అని పెట్టేసారు గుంటూరు. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, స్లాంగ్ చాలా బాగా మెయింటైన్ చేసారని చెప్పాలి సినిమాలో. ఓవరాల్గా సినిమా అంతా కూడా మహేష్ బాబు గారి డిక్షన్ అంతా కూడా ఎట్లుంటుంది అంటే గుంటూరు కొద్దిగా అంటే రాయలసీమ కలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ కాదు, గుంటూరు స్లాంగు ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేసిరు. ఈశ్వరీరావు గారి క్యారెక్టర్ యాజ్ యూజ్ యాక్చువల్లీ ఏమైపోయిందంటే త్రివిక్రమ్ గారి సినిమాలో రెగ్యులర్ స్టాఫ్ లెక్కున్నారు అన్నట్టు. వీళ్ళందరికీ ఒక ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఈ క్యారెక్టర్లే ఉంటారు అన్నట్టుగా, ఆ క్యారెక్టర్లే మళ్ళీ రిపీట్ అవుతాయి కదా, ఆ టైప్లో ఈ సినిమాలో ఈ త్రివిక్రమ్ గారి సినిమాలో మొత్తం స్టాఫ్ అంతా రెగ్యులర్ స్టాఫ్ అయిపోయేసరికి ఆ క్యారెక్టర్నే కొంచెం ఆడు తిప్పి ఇది తిప్పి. ఇప్పుడు అరవింద సమేతలో రెడ్డమ్మ ఉందా, రెడ్డమ్మ అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇందులో అత్తమ్మ క్యారెక్టరు. సో ఎక్కడో చూసినట్టుగా నా క్యారెక్టర్స్ అన్నీ ఎక్కడో మనం సేమ్ స్టోరీ సిమిలర్ లైన్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ వెన్నెల కిషోర్ ఓవరాల్ సినిమా అంతా ఉన్నారు. ఆయన బేసిక్గా శ్రీలీల అండ్ వెన్నెల కిషోర్ సినిమా అంతా ఉంటారు మొత్తం. మహేష్ బాబు గారితో ట్రావెల్ అవుతుంటారు, ఈక్వల్ క్యారెక్టర్స్ ఉంటాయి. మురళీ శర్మ గారిని లాయర్ క్యారెక్టర్ పెట్టేసారు. ఏంటంటే ఇక నేను ఏం చెప్పాలి, సినిమా గురించి వావ్ అన్న పాయింట్ చెప్పాలంటే ఏం లేదు. డ్యాన్స్ అండ్ డైలాగ్స్ బాగున్నాయి. రొటీన్ కథ చూసినట్టే త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి వచ్చిన రెగ్యులర్ కథ లెక్కనే అనిపించింది సినిమా. వావ్ సూపర్ ఎక్సలెంట్ అన్నట్టుగా చెప్పడానికి ఏం లేదు, కాకపోతే తీసేసి అంత సినిమా అయితే కాదు. జస్ట్ పోయి చూస్తే వన్ టైం వాచ్, నవ్వుకోవడానికి జస్ట్ అలా టైంపాస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయితే లాస్ట్కి వచ్చేసరికి రంగస్థలంలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ లెక్కనే ఉంటుంది. అంటే ఎండింగ్లో చనిపోరు కానీ చెప్తున్నా, ఆ క్యారెక్టరైజేషన్ అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇక సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే మరి తమన్ మ్యూజిక్ బాగానే కొట్టిండు. ఓవరాల్గా బీజిఎం కూడా బాగుంటుంది, కంటిన్యూగా అదే వస్తూ ఉంటుంది. స్క్రీన్లో అట్లా మహేష్ బాబు గారు ఫైట్ చేయడము, నడవడము, ఈ మాట్లాడడము ఇదే అయిపోతూ ఉంటుంది, కానీ స్టోరీలో అది లేదు. క్లైమాక్స్లో ఒకటైతే కన్క్లూజన్ ఇస్తారు, ఏది మనకు అత్తారింటికి దారేది 10 నిమిషాల క్లైమాక్స్ లెక్కనే ఇక్కడ రమ్యకృష్ణ గారి గురించి ఒక 10 నిమిషాల క్లైమాక్స్లో ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ చెప్పడము అదంతా ఉంటుంది, రివీలింగ్ అంత ఉంటుంది. అక్కడ మనకు కొద్దిగా రియలైజేషన్ వస్తుంది, కానీ ఓవరాల్గా సినిమా అంతా కూడా అది ఒక్కటే పాయింట్ మీద ఎంతసేపు సాగదిస్తారయ్యా సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే బోర్ కొట్టేది, అది మ్యాటరు. ఇది సినిమా. నచ్చిన వాళ్ళు లైక్ చేయరి, మన వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయరి. తారాగణం అయితే భారీగా ఉన్నదబ్బా, ఒకరు కాదు ఇద్దరు కాదు. చూడరు మహేష్ బాబు గారు, శ్రీలీల గారు, మీనాక్షి చౌదరి పాపం ఆమెను ఎందుకు పెట్టిరు, ఊరికనే పెట్టిరు అట్లా. పాపం ఆమెకి పెద్ద ఈ స్కోప్ లేదు, ఊరికనే ఉండదు, కానీ బాగున్నది, అమ్మాయి బాగుంది. అండ్ శ్రీలీల చాలా అందంగా కనబడుతుంది సినిమాలో. ఇక ఆయన ఉన్నారు కదా మన గుర్తొత్తలేదు, ఒక్క నిమిషం చెప్తా. ఆయన పేరు రాహుల్ రవీంద్రన్ ఉన్నాడు కదా, పాపం రాహుల్ రవీంద్రన్ ఉన్నాడు, కానీ జస్ట్ అట్లా డమ్మీ క్యారెక్టర్ లెక్కనే. మనకి సుశాంత్ కన్నా కనీసం అలవైకుంఠపురంలో ఒక మూమెంట్లో ఆయన కొంత ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా, ఈ సినిమాలో ఇంపార్టెన్స్ లేదు. సేమ్ అలవైకుంఠపురంలో కైండ్ ఆఫ్ థింగే, కాకపోతే ఆ ఇంపార్టెన్స్ అనేది ఉండదు, ఊరికే ఉంటుంది అంతే. లాస్ట్లో రివీల్ చేయడం మళ్ళీ ఆ క్యారెక్టర్ గురించి
ఆ టైప్లో ఉంటుంది. రఘుబాబు గారి క్యారెక్టర్, మనకి గిరిబాబు గారి క్యారెక్టర్ అతడు సినిమాలో ఉంటుంది చూడు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో అన్నీ కూడా మనం వేరే సినిమాలలో నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. ఓవరాల్ కంప్లీట్ ప్యాకేజ్ అంతా వేరే సినిమాలోని క్యారెక్టరైజేషన్స్ తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి సినిమా ఎక్కడో చూసిన ఫీలింగ్ అవుతుంది. 4-5 సినిమాలు కలిపితే ఎట్టుంటో గట్లా అనిపిస్తూ ఉంటుంది. పాజిటివ్స్ వచ్చేసరికి మాత్రం మహేష్ బాబు గారు అద్దరగొట్టిరు, దుమ్ము లేపిరు, చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ కానీ, డాన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నది. అండ్ శ్రీలీల డాన్స్ బాగుంది, అంత బాగుంది. ఇది మ్యాటర్. నచ్చిన వాళ్ళు లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. జబ్బాకాయ్ టెట్టినే.